2025 ఇండియన్ సినిమాకే ఇది మామూలు సంవత్సరం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మహాయుద్ధం. ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్, ఇంకోవైపు శాండిల్వుడ్. ఈ మూడు పెద్ద ఇండస్ట్రీల మధ్య ఆధిపత్యం కోసం భీకరమైన పోరు జరుగుతోంది. మరి ఈ పోరులో అసలు గెలుస్తున్నది ఎవరు? పదండి లోతుగా విశ్లేషిద్దాం. ఇది కేవలం స్క్రీన్పై కనిపించే కథల మధ్య పోటీ మాత్రమే కాదు. దీని వెనుక వేల కోట్ల వ్యాపారం దాగుంది. రిలీజయ్యే ప్రతి సినిమా, అమ్ముడయ్యే ప్రతి టికెట్ ఈ ఇండస్ట్రీల భవిష్యత్తును, వాటి స్థానాన్ని నిర్ణయించబోతున్నాయి. సరే, అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా. ఇంత కాంపిటీషన్లో పైచేయి ఎవరిది? టాలీవుడ్ దూకుడుకు బాలీవుడ్ బ్రేకులు వేయగలదా? లేదంటే ఈ ఇద్దరి మధ్యలోంచి శాండిల్వుడ్ సైలెంట్గా వచ్చి సంచలనం సృష్టిస్తుందా? సమాధానం తెలుసుకుందాం. ఈ పోటీ ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 7,200 కోట్లకు పైగా. అబ్బో, 2025లో ఈ మూడు ఇండస్ట్రీలు కలిసి ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన మొత్తమిది. ఇది చూస్తుంటే సినిమావార్లా లేదు, ఏకంగా ఆర్థిక సామ్రాజ్యాల మధ్య పోరాటంలా ఉంది. సరే, ముందుగా మనం లెక్కల్నే చూద్దాం. ఎందుకంటే బాక్సాఫీస్ దగ్గర నెంబర్స్ అస్సలు అబద్ధం చెప్పవు. ఎవరు ఎంత కలెక్ట్ చేశారు, ఎవరు టాప్లో ఉన్నారు అనేది ఇక్కడే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఈ చార్ట్ చూస్తే టాలీవుడ్ సింహంలా గర్జిస్తోంది. ఏకంగా 3,500 కోట్ల రూపాయలతో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. బాలీవుడ్ కూడా గట్టిపోటీ ఇస్తోంది. 2,800 కోట్లతో రెండో స్థానంలో ఉంది. కానీ అస్సలు సర్ప్రైజ్ ప్యాకేజ్ ఎవరంటే శాండిల్వుడ్. 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ ఇప్పుడు కేవలం ఒక రీజనల్ ఇండస్ట్రీ కాదు, పాన్ ఇండియా అనే ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని చేతబట్టి నేరుగా నేషనల్ మార్కెట్పై దండయాత్ర చేస్తోంది. వాళ్ల స్ట్రాటజీ వర్కౌట్ అవడమే కాదు, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. టాలీవుడ్ విజయం వెనుక ఏదో ఒక్క సినిమా లేదు. ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చిన ఇలాంటి హిట్లే టాలీవుడ్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఒక్క స్టార్ పవర్ ఇండస్ట్రీని ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పటానికి ఈ ఒక్క నంబర్ చాలు. రెబెల్ స్టార్ ప్రభాస్, ఆయన నటించిన బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్ ఏకంగా 1,810 కోట్ల రూపాయలు. ఇది జస్ట్ రికార్డ్ కాదు, ఇదొక చరిత్ర. సరే, ఇప్పుడు బాలీవుడ్ విషయానికే వద్దాం. హిందీ బెల్ట్ అయినా, ఓవర్సీస్ మార్కెట్ అయినా అక్కడ బాలీవుడ్కు తిరుగులేని పట్టు ఉంది. అది వాళ్ళ కంచుకొట. దాన్ని అంత ఈజీగా బద్దలు కొట్టలేరు. బాలీవుడ్ కూడా తన సత్తా ఏంటో భారీ హిట్లతో చూపించింది. ఈ సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి, నిజమే. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి ఒక్క 1,000 కోట్ల సినిమా కూడా రాలేదు. ఇది వాళ్ల ఆధిపత్యానికి ఒక రకంగా హెచ్చరిక లాంటిది. ఇక శాండిల్వుడ్ విషయానికి వస్తే ఇదొక నిశ్శబ్ద విప్లవం లాంటిది. వాళ్ల మట్టి కథలతో, వాళ్ల కల్చరల్ రూట్స్తో బాక్సాఫీస్ దగ్గర ఒక తుఫాన్నే సృష్టించారు. ఇది ఊహించని విజయం కాదు, ఇది వాళ్ల కథలో ఉన్న బలం. ముఖ్యంగా కాంతారా లాంటి సినిమా వచ్చి మొత్తం ఇండస్ట్రీ ఫేస్నే మార్చేసుంది. ఒక్క సినిమాతో కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. చూసారా, ఒక్కోసారి ఇలాంటి ఒకటో రెండో సినిమాలే చాలు మొత్తం ఇండస్ట్రీకి కొత్త ఊపిరిపోయడానికి. అయితే ఈ విజయాల వెనుక కేవలం యాక్టర్లు, కథలు మాత్రమే లేవు. అసలు సీక్రెట్ అంతా మార్కెటింగ్ స్ట్రాటజీస్లో దాగి ఉంది. డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు, ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు ఓసారి చూద్దాం. ఈ మూడు ఇండస్ట్రీల మార్కెటింగ్ స్టైల్స్ మూడు వేర్వేరు ఆయుధాల్లాంటివి. టాలీవుడ్ ఏమో ఒక స్మార్ట్ స్ట్రాటజీస్లా తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్ రాబడుతోంది. బాలీవుడ్ ఒక చక్రవర్తిలా భారీ బడ్జెట్లతో ప్రచార హోరు సృష్టిస్తోంది. ఇక శాండిల్వుడ్ మౌత్ స్టాక్తో వైరల్ అయ్యే కంటెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని నమ్ముతుంది. ఈ నంబర్స్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ మార్కెటింగ్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ రిజల్ట్స్ ఆ రేంజ్లో ఉంటున్నాయా? మరోవైపు టాలీవుడ్, శాండిల్వుడ్ చాలా తెలివిగా ఖర్చుపెట్టి అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఎక్కువ ఖర్చుపెట్టినంత మాత్రాన గెలుస్తామని లేదు. అందుకే అంటారు ఆర్ఓఐలో టాలీవుడ్ కింగ్ అని. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. పెట్టిన ప్రతి రూపాయికి ఎక్కువ లాభం రాబట్టడంలో టాలీవుడ్ను మించినవాళ్లు లేరనర్థం. ఇదే అసలైన బిజినెస్ మైండ్ అంటే. సరే, బాక్సాఫీస్ నంబర్సు, మార్కెటింగ్ స్ట్రాటజీలు అన్నీ ఒకెత్తైతే అసలైన జడ్జ్మెంట్ ఇచ్చేది ఆడియన్స్, ముఖ్యంగా యూత్.
మరి సోషల్ మీడియాలో వాళ్ల పల్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎవరి వైపున్నారు? ఇక్కడ తీర్పు చాలా క్లియర్గా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా చూస్తారని అడిగితే సగానికి పైగా అంటే 52% మంది ఓటు టాలీవుడ్కే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ కంటెంట్కి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజుందో. ఇక ఫేవరెట్ యాక్షన్ హీరో ఎవరు అంటే అక్కడ కూడా కింగ్ ఒక్కరే, మళ్ళీ ప్రభాస్. 45% ఓట్లతో యూత్ మనసులో నంబర్ 1 యాక్షన్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంతకీ టాలీవుడ్కి యూత్లో ఇంత క్రేజ్ ఎందుకు? కారణం సింపుల్, వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అలాంటిది. పవర్ ప్యాక్డ్ యాక్షన్, కనెక్ట్ అయ్యే ఎమోషన్, స్టైల్, అన్నిటికంటే ముఖ్యంగా ఒరిజినల్ కథలు. ఈ కాంబినేషన్ ముందు ఎవరైనా పడిపోవాల్సిందే. సరే, ఇదంతా చూశాక 2025 సినిమా యుద్ధంలో అసలైన విన్నరెవరు? ఫ్యూచర్లో ఈ వార్ ఎలా ఉండబోతోంది? ఫైనల్గా ఒక అంచనాకు వచ్చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్ ప్రస్తుతం పాన్ ఇండియా సునామీలో దూసుకుపోతోంది. బాలీవుడ్ తన మార్కెట్ని కాపాడుకుంటున్నా రీమేక్ ఫెటీగ్ అనేది వాళ్లకు ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఇక శాండిల్వుడ్ గ్లోబల్ స్టేజ్ మీద మెరవగల ఒక హిడెన్ జెమ్. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది. ఒకవేళ ఈ 3 ఇండస్ట్రీల బెస్ట్ క్వాలిటీస్ని కలిపితే ఎలా ఉంటుంది? అంటే టాలీవుడ్ యాక్షన్, బాలీవుడ్ మేకింగ్ క్వాలిటీ, శాండిల్వుడ్ కథామూలాలు. ఈ మూడింటినీ కలిపితే ఇండియన్ సినిమాను ఏలే ఒక అన్స్టాపబుల్ ఫార్ములా తయారవుతుంది. సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఇదే: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తన కింగ్డమ్ను కంటిన్యూ చేస్తుందా, లేక బాలీవుడ్ మళ్లీ పుంజుకుని సింహాసనాన్ని తిరిగి దక్కించుకుంటుందా? ఈ డిబేట్ ఇక్కడితో ఆగదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మరో విశ్లేషణతో మళ్ళీ